అలాంటోళ్ళు ఈ భూమి మీద ఇంకెంతమంది ఉన్నారా? దేవుడు కనుక్కుంటున్నాడు. ఇంకెవరున్నారు దేవుని ఆలోచన ప్రకారం నడిచేవాళ్ళు? మనం ఎంతసేపు ఏం కోరుకుంటామంటే, నేను బాగుండాలా, కుటుంబం బాగుండాలా, బిడ్డలు బాగుండాలా, చక్కటి ఇల్లు ఉంది, చక్కటి కారు ఉంది, లేదా చక్కటి బైక్ ఉంది. ఇప్పుడు ఏం కావాలి? ఇంకా నా బిడ్డలకు కూడా ఇల్లు కావాలా, నా బిడ్డలకు కూడా కారు కావాలా, నా బిడ్డలకు కూడా బండి కావాలా, వాళ్ళకు ఒక సొంత ఇల్లు ఉండాలా. ఇంత తర్వాత ఏం కావాలా? నాకు పుట్టబోయే మనవడికి కూడా ఒక ఇల్లు కావాలా. తర్వాత ఏం కావాలా? వాళ్ళకు పుట్టబోయే మనవడికి కూడా అన్నీ కావాలి మనకి. అంటే ఇప్పుడు మీరందరూ అడగాల, ఇల్లు అడగకూడదా? ఉద్దేశించకూడదా? మాకు ఇల్లు వద్దా, మాకు కార్లు వద్దా, మాకు బళ్ళు వద్దా, మేము ఉద్దేశించకూడదా? మరి ఇవన్నీ ఉద్దేశించినప్పుడు దేవుని హృదయం ఎందుకు ఉద్దేశించట్లేదు? నేను చెప్పేది ఏంటంటే, ఇవి మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దేవుడి హృదయం ఇంకేం ఆలోచిస్తుందా అనేది ఆలోచించట్లేదు.